అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ అనేది గడువు 2 సంవత్సరాలు దాటినప్పటికీ ప్రభుత్వం అనేది కనీసం రిపోర్ట్ను కూడా తీసుకొని చూడడం లేదు. సో ఈ సందర్భంలో నిన్న జరిగిన సమావేశంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ అయితే జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ అనేది మనకి ఆర్టికల్ రావడం జరిగింది. సో ఆ న్యూస్ను మనం ఇప్పుడు చూద్దాం. సో జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలి, పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ఏప్రిల్ 17న భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసన, మే 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పణ అని చెప్పేసి తెలంగాణ ఉద్యోగ జేఏసీ అనేది మాత్రం ఒక కార్యాచరణను ప్రకటించడం జరిగింది. సో దీంతోపాటు ఇంకా మనం న్యూస్ మొత్తం చూసినట్లయితే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సెక్రటరీ జనరల్ ఓ రాజశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం లక్డీకపూర్లో ఓ హోటల్లో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. మొత్తం మీద అయితే తెలంగాణ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డిఏ బకాయిలు 5 అనేవి ఉన్నాయన్నమాట. సో వీటిని ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు ప్రకటించి తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించి జీతాలు పెంచాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆశిస్తున్నారు. బట్ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కనీసం పీఆర్సీ యొక్క రిపోర్ట్ను కూడా ఇప్పటివరకు తీసుకోలేదు. సో ఆ రిపోర్ట్ను తీసుకొని జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలని చెప్పేసి ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో డైలీ ఖర్చులు, సమాజంలో ఖర్చులు అనేవి చాలా పెరిగిపోయినాయి కాబట్టి దానికి తగ్గట్టు డిఏలు, పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం అనేది పీఆర్సీ ఇస్తుంది. సో అట్లా ఇవ్వాల్సిన పీఆర్సీ అనేది 2023 నుంచి పెండింగ్ ఉంది. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నాయి. సో ఇది ఈ న్యూస్ యొక్క ముఖ్య ఆర్టికల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇట్లాంటి మరెన్నో విషయాలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.